హలో ఏ గాయ్స్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే ఈరోజు 28 నవంబర్ అండి, 2023. ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. చూపిస్తా మీకు ట్రేడ్ ఎలా తీసుకున్నాను, ఏంటో లాజిక్ అంతా చెప్తా. అయితే ట్రేడ్ అయితే చాలా రోజుల తర్వాత మొమెంటం వచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది, కాకపోతే పైన సస్టైన్ అవ్వలేదు. సెల్లింగ్ చూపించింది, స్మాల్ సెల్లింగ్. తర్వాత మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ అయిపోయింది. దాని తర్వాత మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ అయిపోయి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను ఇంట్రెస్ట్ లేను, ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇంట్రెస్ట్ ఉన్నాను, పొజిషన్ తీసుకుందాం అనే లోపే వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే మీరు ఇక్కడ చాలాసార్లు చూసుకుంటే ఇప్పుడు వరకు 2 టైమ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి 2 టైమ్స్ ఫాల్ చూసింది. అయితే ఈసారి కూడా ఫాల్ చూస్తామేమో అనుకుని చాలామంది సెల్లర్స్ అనేరు ఇక్కడ ట్రాప్ అయ్యారు. చాలామంది ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటారు, నాకు తెలిసినంత వరకు ఇక్కడ చాలామంది ఎంటర్ అయ్యి ఉంటారు. ఈ క్యాండిల్ చూసి 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటుంటే ఈ క్యాండిల్కి చాలామంది ఎంటర్ అయ్యి ఉంటారు, ఈ క్యాండిల్కి. కానీ నేను ఇది పెట్టుకున్నా, ఒకవేళ ఇది క్రాస్ అవుతే మటుకు ఇక్కడ నుంచి నేను డౌ డౌన్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా ఇక్కడ, ఇది కాకపోతే అది క్రాస్ అవ్వలేదు. ఇది క్రాస్ అవుతే అప్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, క్రాస్ అయ్యింది. 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నాను, షార్ప్ ఎంట్రీ. 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, బిగ్ క్యాండిల్స్తో బ్రేక్ అయ్యింది, ఎంట్రీ తీసుకున్న టార్గెట్ బుక్. కాకపోతే టార్గెట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అండి, ఇంకో ప్రాఫిట్ కూడా చూసుకుంటే ఈరోజు 355 రూపీస్ ప్రాఫిట్ మనకి ఎంత వద్దునంటే 1000 అలా వద్దును సింపుల్గా. ఎన్ని పాయింట్స్, 30 పాయింట్స్, ఎన్ని పాయింట్స్ చూద్దామండి. 30 పాయింట్స్ అంటే మనకి 1000 ఈజీగా వద్దును అర్థమనే ఆప్షన్. అయితే ఏంటంటే, కాకపోతే ఏమైందంటే మీకు అది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టార్గెట్స్ పైన నేను ఎప్పుడు చూసినా ఎంట్రీ చూస్తున్నాను, కానీ టార్గెట్ నేను చూసుకోలేకపోతున్నాను, టార్గెట్ ఎంతవరకు రావచ్చు అని. అది చాలా బిగ్ మిస్టేక్ నాకు. అది ఒక సైకలాజికల్ నెంబర్ టార్గెట్. నాకు నిజం చెప్పాలంటే నాకు ఇందులో టార్గెట్ ఎక్కడ వరకు తీసుకోవాలో నాకు తెలియలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 320 తర్వాత మీ పొజిషన్స్ ఉంటే ఇంట్రాడే పొజిషన్స్ మీకు ట్యాక్స్ ఒక ట్యాక్స్ ఒక 50 రూపీస్ అయ్యింది అనుకోండి, మీకు ప్లస్ ఇంకో 50 రూపీస్ దేనికంటే ఆటోమేటిక్ పొజిషన్ క్లోజింగ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, డైరెక్ట్ 50 రూపీస్ తీసుకుంటాడు దానికి. కాబట్టి ఎప్పుడైనా 320 తర్వాత మీకు పొజిషన్ ఎక్కువ ఉంది, మంచి ప్రాఫిట్స్ ఉందంటే హోల్డ్ చేయండి, మూమెంటం ఉందంటే. లేదంటే 320 లోపే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్ట్. అలాగే నేను 320 వరకే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. దాని ప్రాఫిట్ వచ్చినా నేను ఇంకా ఆపేస్తాను, ఎందుకంటే 330 ఆ టైంకి ఇంటర్డే పొజిషన్స్ అన్ని చాలామంది క్లోజ్ చేసుకుంటారు. కాబట్టి మార్కెట్ వాలటైల్ మూమెంట్ ఉంటుంది, చెప్పలేము, మనం వచ్చిన ప్రాఫిట్ అక్కడే పోవచ్చు, సడన్గా టప్ మంది దిగిపోవచ్చు కిందకి. కాబట్టి 320 లోపు ఏదైనా చూసుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే నాకు టార్గెట్ ఎంతో తెలియక నేను ఇక్కడే 8 పాయింట్స్కి స్ట్రైక్ ప్రైస్లో 8 పాయింట్స్కో 7 పాయింట్స్కో ఎగ్జిట్ అయిపోయా. ఇంకా నేను చూసుకోలేదు, బ్యాక్ వచ్చా. అలా చూసుకుంటే మార్కెట్ అయితే నేను అనుకున్న డైరెక్షన్లో బాగానే సస్టైన్ అయ్యింది. మరి రేపు మంచి మూమెంటం ఉండొచ్చు అనుకుంటున్నా. చూసుకుంటే నేను ఇక్కడ బుక్ చేసుకున్నా ప్రాఫిట్ సమ్వేర్ అరౌండ్ ఇయర్ 117కి ఎక్కడికో బుక్ చేసుకున్నా. అదే ఎక్కువ హోల్డ్ చేసి ఉంటే వద్దును, ఈజీగా 17 పాయింట్స్ 15 పాయింట్స్ అయితే వద్దును, కానీ హోల్డ్ అయితే చేయలేదు. ఒక 18 పాయింట్స్ 10 పాయింట్స్ వద్దును, కానీ హోల్డ్ అయితే చేయలేదు. అది ఈసారి ఏంటంటే టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసుకోవాలి, ఆ మిస్టేక్ కూడా ఇంకా పోకూడదు, టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఈరోజు ఎగ్జామ్లో కూడా నేను ఇదే ఆలోచించా, నేను పొజిషన్ సైజింగ్ గురించి బాగా ఆలోచించి. ఎందుకంటే నేను మామూలుగా ఎంత రిస్క్ చేద్దాం అనుకుంటున్నానంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. మామూలుగా నేను ఎంత రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను, నేను రోజుకి 250 రూపీస్ రిస్క్ చేద్దాం అనుకుంటున్నా, అంతే కదా, రోజుకి 250 రూపీస్ రిస్క్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏంటి దీన్ని బట్టి ఇది వద్దులేండి, ఈ టాపిక్ మన తర్వాత పొజిషన్ సైజింగ్ వేరే వీడియో చేస్తాను, ఇది పెద్ద వీడియో అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడ్ అయితే ఇలా అయింది. పొజిషన్ సైజింగ్ గురించి మళ్ళీ మీకు తర్వాత చెప్తా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.